Hi friends, good morning all. Today our topic is synonyms and antonyms. ఈ రోజు కొన్ని వర్డ్స్ తీసుకొని వాటి సినానిమ్స్ యాంటోనిమ్స్ ఏంటని చూద్దామండి. ఫస్ట్ వన్ ఎబేక్. ఎబేక్ అంటే ఆ మీనింగ్లోనే బ్యాక్ అంటే ఏంటి వెనుక. టూ వర్డ్స్ ఆర్ సిచ్యువేటెడ్ టు ద రేర్ ఆర్ బ్యాక్ అంటే వెనుక అని మీనింగ్ వస్తుంది. వాటి సినానిమ్స్ ఏంటంటే బ్యాక్వర్డ్స్, రేర్వర్డ్స్, యాఫ్ట్, అబాఫ్ట్, యాస్టర్న్, బిహైండ్, బ్యాక్. ఇవన్నీ కూడా వెనుక అని మీనింగ్స్ వస్తాయి. యాంటోనియమ్స్ ఆన్వర్డ్స్, ఫార్వర్డ్స్, ఎహెడ్, బిఫోర్, ఎఫ్రంట్, బియాండ్, ఎఫోర్. వెనుక అన్నదానికి సినానియం ఏమొస్తుంది? ముందు అని వస్తుంది. సో ముందు అన్న పదాలు ఏమొస్తాయి మనకి? ఫ్రంట్, ఎఫోర్, బియాండ్, ఫార్వర్డ్, ఆన్వర్డ్స్, ఎహెడ్. ఇవన్నీ కూడా మనకి ముందు అన్న మీనింగ్ చూపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. She was completely taken aback by her anger. అంటే ఆమె తన కోపాన్ని కంప్లీట్గా వెనక్కి తీసుకున్నారు అని అర్థం అన్నమాట. సెకండ్ వన్ అబాండన్. లీవ్ సంథింగ్ బిహైండ్ అంటే విడిచిపెట్టడం అని అర్థం అన్నమాట. విడిచిపెట్టడానికి మీనింగ్స్ ఏమొస్తాయి? రిలంక్విష్, రిజైన్, ఫర్గో, డిస్కంటిన్యూ, వేవ్, అబ్డికేట్, లీవ్, క్విట్, ఎవాక్యుయేట్, డిస్కార్డ్. రిలంక్విష్ అంటే విడిచిపెట్టడం. రిజైన్ మనం ఏదైనా ఒక జాబ్ చేస్తున్నప్పుడు మధ్యలో రిజైన్ చేసి వెళ్ళిపోతాం కదా, సో విడిచిపెట్టడం. ఫర్గో వెళ్ళిపోవడం. డిస్కంటిన్యూ అంటే మధ్యలో ఆపేయడం. వేవ్ విడిచిపెట్టడం. అబ్డికేట్, లీవ్, క్విట్, ఎవాక్యుయేట్, డిస్కార్డ్. ఇవన్నీ కూడా విడిచిపెట్టడం అని మీనింగ్స్ వస్తాయి. సో యాంటోనియమ్స్ ఏంటి? పట్టుకోవడం. సో వాటి మీనింగ్స్ ఏం కావాలి మనకి? పర్స్యూ అంటే కలిగి ఉండడం, చేస్ పట్టుకోవడం, హంట్ పట్టుకోవడం, ప్రాసిక్యూట్, ఫాలో. ఇవన్నీ కూడా పట్టుకోవడం అని మీనింగ్స్ వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్, షీ కుడెంట్ అబాండన్ హెర్ బేబీస్ టు హిమ్ ఈవెన్ ఇఫ్ హీ వాజ్ దేర్ ఫాదర్. ఆమె తన పిల్లల్ని అతని దగ్గర విడిచి ఉండలేదు. ఒకవేళ అతను వాళ్ళ పిల్లలు అయినప్పటికీ కూడా ఆమె పిల్లల్ని విడిచి ఉండలేరు అని అర్థం అన్నమాట. థర్డ్ ఎబేస్. ఎబేస్ అంటే టు లోవర్ ఇన్ పొజిషన్, ఎస్టిమేషన్ ఆర్ లైక్ ఆర్ డిగ్రేడ్ అంటే తక్కువ చేసి చూడడం లేదా అవమానపరచడం లేదా కించపరచడం. వాటి మీనింగ్స్ అన్నీ అవన్నమాట. సినానిమ్స్ డిగ్రేడ్, డిస్గ్రేస్, బ్రింగ్ లో, రెడ్యూస్, హంబుల్, డీమీన్, స్టూప్, హ్యూమిలేట్, డిప్రెస్, లోవర్, సింక్, డిజోనర్. ఇవన్నీ కూడా అవమానపరచడం లేదా తక్కువ చేసి చూడడం అనమాట. డిగ్రేడ్ అంటే ఏంటి? మనం డిగ్రేడ్ చేశారు అంటాం అంటే తక్కువ చేశారు అని. డిస్గ్రేస్ అన్న అంతే, బ్రింగ్ లో తక్కువ చేయడం, రెడ్యూస్ తగ్గించడం, హంబుల్ తక్కువ చేసి చూడడం, డీమేన్, స్టూప్, హ్యూమిలేట్, డిప్రెస్, లోవర్, సింక్, డిజోనర్ అగౌరవపరచడం. ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్స్ వస్తాయన్నమాట. సో వీటికి యాంటోనియమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు గౌరవంగా చూసుకోవడం, పెంచడం అని అర్థం వస్తుంది అనమాట. సో ప్రమోట్ అంటే ఇంకా మీకు మంచి వాల్యూ ఇచ్చి చూడడం అనమాట. ఎగ్జాల్ట్ గౌరవించడం, హానర్ గౌరవం, రైజ్ పెంచడం, ఎలివేట్ ఇంకా ఇంకా పెంచడం, డిగ్నిఫై, అగ్రండైజ్. ఇవన్నీ కూడా మనకి పెంచడం అని మీనింగ్స్ వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్, డోంట్ ఎబేస్ యువర్ కజిన్ బై మేకింగ్ ఫన్ ఆఫ్ హిజ్ యాక్సెంట్. అంటే నీ కజిన్ని నువ్వు ఎప్పుడూ కూడా కించపరచవద్దు, తన వాయిస్ గురించి ఎప్పుడూ కించపరచవద్దు అని అర్థం అనమాట. యాక్సెంట్ అంటే వాయిస్ అండి, స్వరం. ఫోర్త్ ఎబేట్. ఎబేట్ అంటే బికమ్ లెస్ ఇన్ అమౌంట్ ఆర్ ఇంటెన్సిటీ అంటే తక్కువ చేయడం లేదా తీసివేయడం అని అర్థం వస్తుంది అనమాట. సినానిమ్స్ టెర్మినేట్ అంటే తగ్గించడం, రిమూవ్ తొలగించడం, సప్రెస్ తక్కువ చేయడం, లోవర్ తక్కువ, రెడ్యూస్ తక్కువ, మిటిగేట్, డిమోనిష్, మోడరేట్, లెసన్, సబ్సైడ్, డిక్రీజ్. ఇవన్నీ కూడా తక్కువ చేసి చూపించడం అనమాట. సో ఇప్పుడు యాంటోనియమ్స్లోకి ఏమొస్తాయి? ఎక్కువ చేయడం వస్తుంది అనమాట. సో ప్రొలాంగ్ అంటే ఇంకా ఎక్కువ చేయడం, కంటిన్యూ ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉండడం, రివైవ్, డెవలప్, ఇంక్రీజ్, అగ్రవేట్, మ్యాగ్నిఫై, బ్రూ, ఫెర్మెంట్, రేజ్, ఎక్స్టాండ్, ఎన్లార్జ్, యాంప్లిఫై, రైజ్, ఎన్హాన్స్ అంటే ఇంకా ఇంకా ఎక్కువ చేసి చూపించడం అన్నమాట. ఎగ్జాంపుల్, గ్రాడ్యువల్లీ ద ఫియర్ బిగన్ టు ఎబేట్ అంటే నెమ్మదిగా
భయం అన్నది తగ్గుతూ ఉంది అని అర్థం. 5. ఎబ్రివేట్. ఎబ్రివేట్ అంటే ఏంటి? ఎబ్రివేట్ ఈజ్ టు యూజ్ ఏ షార్టెండ్ ఫార్మ్ ఆఫ్ సంథింగ్ సచ్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ టు ప్రజెంట్ ద ఫుల్ ఫామ్. ఎబ్రివేట్ అంటే ఏంటండి? సంక్షేపించడం, అంటే షార్ట్కట్లో చెప్పడం అనమాట. ఏదైనా ఒక వర్డ్ కానీ ఒక ఫ్రేజ్ని కానీ మనం షార్ట్కట్లో రాస్తాం కదా, అది ఎబ్రివేట్ అంటాం. దాని సినానిమ్స్ ఏంటంటే ఎబ్రిడ్జ్, కండెన్స్, కాంట్రాక్ట్, షార్టెన్, కర్టైల్. ఇవన్నీ కూడా తక్కువ చేయడం లేదా షార్ట్కట్లో రాయడం అని చెప్తాం అనమాట. యాంటోనియమ్స్ ఏంటంటే లెంతన్ అంటే ఎక్కువ చేయడం, ఎక్స్టాండ్ ఇంకా పెంచడం, ఎన్లాంగేట్, ఎలాంగేట్, స్ట్రెచ్, ప్రొలాంగ్. ఇవన్నీ కూడా ఎక్కువ చేయడం అని మీనింగ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఇఫ్ ద స్పేస్ ఈజ్ స్మాల్ యూ కెన్ ఆల్వేస్ ఎబ్రివేట్. ఒకవేళ ప్లేస్ అన్నది తక్కువగా ఉంటే మీరు దాన్ని ఇంకా కూడా ఎబ్రివేట్ చేయొచ్చు, అంటే తక్కువ చేసి అక్కడ రాసుకోవచ్చు అని అర్థం అనమాట. ఆర్ అబ్డికేట్. అబ్డికేట్ అంటే టు గివ్ అప్ ఏ థ్రోన్ వాలంటీర్లీ, అంటే వదిలిపెట్టడం అనమాట, త్యజించడం లేదా త్యాగం చేయడం అని అర్థం వస్తాయి. సో అబెండన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, విడిచిపెట్టడం అని. సో అబెండన్, రిలంక్విష్, రిజైన్, సరెండర్, వెకేట్. ఇవన్నీ కూడా మనం వదిలిపెట్టి వెళ్ళిపోవడం లేదా త్యాగం చేయడం అన్న మీనింగ్స్ వస్తాయి. యాంటోనియమ్స్, రీటైన్ అంటే మళ్ళీ తిరిగి ప్రాణం రావడం, మెయింటైన్ కలిగి ఉండడం, క్లైమ్, ఆక్యుపై, అసెట్, గ్రాస్ప్, సీజ్. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆన్ హర్ 90th birthday the queen will abdicate her throne and let her oldest son become king. రాణి తన యొక్క అధికారాన్ని విడిచిపెట్టి తన కొడుకుని రాజుగా చేశారు అని అర్థం అన్నమాట. 7. అబ్డక్ట్. అబ్డక్ట్ అంటే ఇల్లీగలీ టేక్ అవే ఎ పర్సన్ బై యూజింగ్ ఫోర్స్ ఆర్ కొరిజన్, అంటే వాళ్ళని ఎత్తుకొని పోవడం అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే బలవంతంగా తీసుకొని వెళ్ళిపోవడం అలా చెప్తాం కదా మనం, ఎత్తుకొని పోవడం లేదా దొంగలించడం అని మీనింగ్స్ వస్తాయి. సినానిమ్స్ అంటే కిడ్నాప్, క్యారీ ఆఫ్, స్టీల్. కిడ్నాప్ అంటే ఏంటి? మనం ఎత్తుకొని వెళ్ళిపోవడం కానీ తీసుకొని వెళ్ళిపోవడం, దొంగతనం చేయడం, అవన్నీ కూడా సినానిమ్స్. ఇప్పుడు యాంటోనిమ్స్ చూద్దాం. డెలివర్ అంటే తిరిగి ఇవ్వటం, గివ్ అవే తిరిగి ఇవ్వటం, సరెండర్ అంటే దొరికిపోవడం, అవన్నీ కూడా యాంటోనిమ్స్ అనమాట. ఎగ్జాంపుల్, ద పోలీస్ థింక్ ద బాయ్ హ్యాస్ బీన్ అబ్డక్టెడ్. పోలీసులు అనుకుంటున్నారు ఆ అబ్బాయిని ఎవరైనా దొంగలించి ఉండవచ్చు, ఎత్తుకొని పోయి ఉంటారు అని అర్థం అనమాట. 2. అబ్రియంట్. అబ్రియంట్ అంటే అబ్నార్మల్ ఆర్ డీవియంట్, అంటే మార్గం తప్పిపోవడం లేదా అసాధారణం అంటాం అనమాట. అంటే మనం మంచి మార్గంలో కూడా చెడు మార్గంలోకి వెళ్ళడం కానీ, ఏదన్నా ఒక రూట్ మర్చిపోయి వేరే మార్గంలో వెళ్ళడం కానీ, అలాంటి వాటిని అబియరెంట్ అంటాం. సినానిమ్స్ డీవియస్, డైవర్జెంట్, ఇన్కంటిన్యూస్, డిస్కనెక్టెడ్, ఇడియాటిక్, ఇన్కన్సిస్టెంట్, ఇన్కన్సిక్యూటివ్, అబ్నార్మల్, ఎక్సెప్షనల్. ఇవన్నీ కూడా మనం మార్గం తప్పిపోవడం అని చెప్తాం అనమాట. యాంటోనియమ్స్ అంటే కరెక్ట్గా వెళ్ళడం అని ఇప్పుడు మీనింగ్ వస్తుంది. కంటిన్యూస్ అంటే కంటిన్యూగా వెళ్ళడం, కన్సిస్టెంట్ కలిగి ఉండడం, యూనిఫామ్ యూనిఫామ్గా వెళ్ళడం, కన్సిక్యూటివ్, నార్మల్, ఫెయిత్ఫుల్, రెగ్యులర్. అంటే వాటికి ఇంకా ఆపోజిట్ అనమాట ఇవన్నీ కూడా. ఎగ్జాంపుల్, హీజ్ అబియరెంట్ బిహేవియర్ అట్ ద పార్టీ షాక్డ్ ఎవ్రీవన్. అతని యొక్క బిహేవియర్ అన్నది అందరికీ కూడా షాకింగ్గా అనిపించింది. అంటే ఆ అసాధారణమైన అతని బిహేవియర్ అన్నది సడన్గా అందరికీ కూడా షాకింగ్గా అనిపించింది అనమాట. నెక్స్ట్ వన్, ఎబెట్. సపోర్ట్ ఆర్ హెల్ప్ విత్ యాక్షన్ అంటే ప్రేరేపించడం. మనం మన పక్క వాళ్ళని ప్రేరేపిస్తాం కదా, అలా ప్రేరేపించడం, ఉసుగొలపడం అని అర్థం అనమాట. సినానిమ్స్ ఎయిడ్, అసిస్ట్, సపోర్ట్, ఎంకరేజ్, ఇన్సైట్. ఇవన్నీ కూడా మనం వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం అనమాట, అంటే ప్రేరేపిస్తున్నాం అని అర్థం వస్తాయి. యాంటోనియమ్స్ అంటే ఏంటి? ప్రేరేపించడానికి ఇప్పుడు రివర్స్ ఏంటి? ఆపేయడం. సో ఇంటర్సెప్ట్ అంటే ఆపేయడం, రెస్ట్రిక్ట్, ఇన్హిబిట్, బ్లాక్, క్లోజ్, ఎఫెక్ట్, ప్రొహిబిట్. అంటే ఇవన్నీ కూడా ఏంటి? ఆపేయడం లేదా క్లోజ్ చేయడం అని అర్థం వస్తాయి. ఒక ఎగ్జాంపుల్, కంప్లైంట్ అబౌట్ కరప్షన్ ఇన్ ఇండియా ఇఫ్ వీ యాక్టివ్లీ అబెట్ ఇట్. అంటే ఇండియాలో జరుగుతున్న కరప్షన్ గురించి అందులో మీరు ప్రేరేపిస్తున్నట్లయితే వాటిని నేను కంప్లైంట్ చేస్తాను అని అర్థం అనమాట.
ఎబియన్స్ ఏ స్టేట్ ఆఫ్ సస్పెన్షన్ ఆర్ టెంపరీ ఇన్యాక్షన్ అంటే ఖాళీగా ఉండడం అని అర్థం అనమాట. ఏ ఉపయోగం లేకుండా ఖాళీగా ఊరికనే అలా ఉండడాన్ని ఎబియన్స్ అంటారు. సినానిమ్స్ ఏంటి? సస్పెన్షన్, రిజర్వేషన్, డార్మెన్సీ, ఎక్సెప్షన్, ఇంటర్మిషన్. సస్పెన్షన్ అంటే ఏంటి? ఇప్పుడు పోలీసు వాళ్ళు సస్పెండ్ అయ్యారని చెప్తారు. సో సస్పెండ్ అంటే ఏంటి? ఖాళీగా అలా ఉండడం. అలాగే రిజర్వేషన్ అంటే అలా ఉండడం. డార్మెన్సీ, ఎక్సెప్షన్, ఇంటర్మిషన్ ఇవన్నీ కూడా అలా ఖాళీగా ఉండడం అని అర్థం వస్తాయి అన్నమాట. యాంటోనియమ్స్ రివైవల్ అంటే తిరిగి రావడం. రెన్యువల్ ఇప్పుడు మన ప్రాసెస్ అయిపోయి అనుకోండి, దాన్ని రెన్యువల్ చేస్తాంగా, సో అలా రెన్యువల్ అంటే తిరిగి తెచ్చుకోవడం. ఆపరేషన్, యాక్షన్, ఎంజాయ్మెంట్, పొజిషన్, ఎక్సర్సైజ్, ఫోర్స్ ఇవన్నీ కూడా తిరిగి తెచ్చుకోవడం అని అర్థం అనమాట. ఎగ్జాంపుల్, ద ఓట్ ఈజ్ టు బి హెల్డ్ ఇన్ ఎబియన్స్ అంటిల్ ఆల్ కమిటీ మెంబర్స్ ఆర్ ప్రెజెంట్. ఓట్ అన్నది అలాగే ఉంచుతాను, అందరు కమిటీ మెంబర్స్ వచ్చినంత వరకు కూడా ఓట్ అలా ఉంటుంది అంటే ఖాళీగానే ఉంటుంది అని అర్థం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా అలాగే షేర్ చేయండి. మీకు నచ్చితే